తెచ్చాడు, ఏదో జరుగుతుంది ఇంట్లో, ఏదో పెడుతున్నారు. అది అది ఇప్పుడు 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 మనస్తానికి నాకేంటో ఇన్నాళ్ళలో ఇంటికి దాని ఇన్నర్ ఫీలింగ్ నీకు తెలియదు. ఏ పర్లేదురా, ఇచ్చినోడికి అర్థమే రాలేదురా, ఎగ్జాక్ట్గా వచ్చింది. ఫస్ట్ చైన్ కొంటాను రా, నాకు సౌండ్ రాకుండా నేను నడుము. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఎపిసోడ్. సో ఈ ఎపిసోడ్ వచ్చేసి డెస్క్ గురించి. అండ్ మీరు ఏదైతే చూస్తున్నారో ఇదంతా ఇప్పుడు వచ్చేసి న్యూ డెస్క్. నేను కొత్త డెస్క్ తీసుకున్నాను. ఇది ఆన్లైన్లో దొరకదు, ఇది కస్టమ్ మేడ్. నా రూమ్కి తగిన మెజర్మెంట్స్ ప్రకారం నేను మెజర్మెంట్ కౌంట్ ఇచ్చి చేసుకున్నాను. ఇక్కడికి అడ్డం కూర్చుంటాండి వెళ్ళి అలా. ఓకే సర్లే. సో డెస్క్ వచ్చింది, దాని మీద మ్యాట్ను ఇక్కడ షెల్ఫ్లో ఉంది, ఇవి కూడా చూపిస్తాను. షెల్ఫ్కి లైట్స్ కావాలి. సో ఫర్ దోస్ టూ విల్ అన్బాక్స్ దెమ్ అండ్ ఐల్ షో ఓవరాల్ డెస్క్ హౌ ఇట్స్ మేడ్, వాట్స్ ఇట్స్ ఫీచర్స్. ఓకే చలో. టేబుల్ అయితే కంప్లీట్ అయిపోయింది. టేబుల్ వచ్చేసి నిన్న నైట్ వచ్చింది. అండ్ సైడ్ షెల్ఫ్లో లైటింగ్ అండ్ ఇప్పుడు మ్యాట్స్ తెప్పించాను, డెస్క్ మ్యాట్ ఒకటి. సో అది పెట్టేశాను. సో మీకు ఓవరాల్ టేబుల్ చూపిస్తాను. ఇది వచ్చేసి ఓవరాల్ టేబుల్ ఇదంతా మొత్తం. సో దగ్గర నుంచి చూపిస్తాను డైమెన్షన్స్తో పాటు. ఇదంతా వచ్చేసి కస్టమ్ మేడ్ టేబుల్ మొత్తం. నాకు ఎంత లెంత్ కావాలి ఇన్ని ఇంచెస్లో ఇచ్చాను, ఎన్ని షెల్ఫ్లు కావాలి, డ్రాయర్స్ ఎలా కావాలి, షెల్ఫ్ సిస్టమ్ కావాలా, డ్రాయర్ కావాలా, రేజర్ కావాలా, ఇవన్నీ నేను సొంతంగా ఇచ్చాను. ఓన్ డిజైన్ టేబుల్ ఫస్ట్ టైం. సో చాలా హ్యాపీగా ఉంది. డెస్క్ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. నేను ఆల్రెడీ కొలతలు తీసుకున్నాను. అక్కడ కింద ఒక మార్కింగ్ ఉంటుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది ఈ పాయింట్ దాకా వస్తుంది. మీ కనెక్షన్ లైన్ కనిపిస్తుంది కదా, ఇది పాయింట్ వచ్చేసి ఇది ఎల్ ఎక్స్టెండర్, ఇది మెయిన్ డెస్క్. సో ఓవరాల్ డెస్క్ లుక్ ఇలా ఉంటుంది, వైడ్గా ఉంటుంది కొద్దిగా. అండ్ ఆల్సో ఇది మ్యాట్ కొత్త తెప్పించింది. ఇది వచ్చేసి రేజర్. ఈ రేజర్ వచ్చేసి 3 inches హైట్ ఉంటుంది, ఒక 5 inches వెత్ ఉంటుంది. ఇది 5 inches, ఈ హైట్ 3 inches. అండ్ ఇది యాక్చువల్గా స్పీకర్ కోసం పెట్టించాను. ఇటుపక్క స్పీకర్ వస్తుంది మెయిన్, ఇటు పక్క ఏమైనా పెడితే ఫ్లవర్ కానీ ఇటు లెన్స్ వచ్చింది లైక్ దట్. అండ్ ఇది వచ్చేసి డెస్క్ మ్యాట్. సో ఓవరాల్ వ్యూ అయితే అలా ఉంటుంది మన డెస్క్ది. ఈ డెస్క్ నాకు చాలా నచ్చింది, ఎందుకంటే నేను ఇంట్లో డెస్క్ గురించి ఒక అట్లీస్ట్ 8 months 6 months అడుగుతున్నా డెస్క్ మారద్దు అని. ఫైనలీ దొరికింది. సో దిస్ ఈజ్ ఓవరాల్ డెస్క్ వ్యూ. అండ్ ఆల్సో టాకింగ్ అబౌట్ ద షెల్ఫ్, మీకు షెల్ఫ్ చూపిస్తలేదు కదా, ఇప్పుడు నేను మీకు ఓవరాల్ షెల్ఫ్స్ అని చూపిస్తాను. నాకు నచ్చిన పార్ట్ వచ్చేసి షెల్ఫ్సే. నేను కేబుల్ మేనేజ్మెంట్ కూడా చేశాను. ఒక 2-3 కేబుల్స్ ఇలా బయటకు వస్తాయి, ఛార్జింగ్ కేబుల్స్ అన్ని. సో ఈ ఛార్జింగ్ యాక్చువల్గా ఇక్కడ మ్యాట్ వస్తుంది, ఇలాంటి పెద్ద మ్యాట్. ఆ మ్యాట్ మీద ఈ సెక్షన్ అంతా ఛార్జింగ్ పడ వచ్చేస్తుంది, ఇక్కడ దాకా అన్ని ఛార్జెస్ వస్తాయి దీని నుంచి. సో ఇది ఛార్జింగ్ స్టేషన్ లాగా. ఇది వచ్చేసి మెయిన్ 4 డెస్క్. ఇది డెస్క్ మీద సపోర్ట్ ఉంటుంది, పైన అటాచ్ చేయించేసాను. సో టోటల్ 4 డెస్క్ వస్తాయి. డెస్క్ లోపల ఉన్నాయి కూడా చూపిస్తాను, పెద్ద సామాన్లు ఉండవు. సో దీస్ ఆర్ ద థింగ్స్, ఇవన్నీ వెల్ ఆర్గనైజ్డ్. సో ఈ 2 లెన్స్ క్యాప్స్, ఇవి ఫిల్టర్ క్యాప్స్. దీనిలో ఎస్టీ కార్డ్స్ పెట్టాను, దీంట్లో కొన్ని ఉంటాయి ఇది ఏమన్నా వాడుకోవడానికి. ఇక్కడ ఇయర్ ఫోన్స్ టిప్స్, ఇక్కడ మైక్స్ పెడతాను, ఇక్కడ పాడ్స్, హార్డ్ డిస్క్. ఇది వచ్చేసి ఛార్జింగ్ స్టేషన్, ఇది వచ్చేసి కేబుల్స్, ఇది వచ్చేసి మైక్ సెటప్. ఓవరాల్ ఆర్గనైజ్గా పెట్టాను, చూసి బాగుంది కదా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఎంటీ డెస్క్. బుక్స్ ఉన్నాయి, నేను ఇంకా జపనీస్ ప్రిపేర్ అవుతున్నాను, సో చదువుతున్నాను. సో ఇవన్నీ జపనీస్ బుక్స్, లిటరలీ జపనీస్ ఉంటాయి వీటిలో. ఇవి వచ్చేసి జపనీస్ బుక్స్ అన్నీ. సో వీళ్ళు ప్రిపేర్ ఇట్. అండ్ ఈ 2 ఎంటీ డెస్క్లు మొత్తం అలానే ఆర్గనైజ్ చేసి ఉన్నాయి, కీస్కి వాటికి ఆర్గనైజ్ చేస్తాను. సో ఇది వచ్చేసి ఫస్ట్ డెస్క్ ఏరియా. అండ్ ఆల్సో విల్ గో విత్ నెక్స్ట్ ఏరియా, అది వచ్చేసి కేబుల్ ఎక్స్టెన్షన్ కోసం పెట్టించాను, అది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి అండర్ ద డెస్క్ ఏరియా. ఇప్పుడు మీకు చూపించేంత డెస్క్ కింద నా లెగ్ స్పేస్, కూర్చోబెట్టే స్పేస్ అవుతుందో నేను మీకు అది చూపిస్తున్నాను.
సో యా ఇది డెస్క్ ఏరియా, ఇది ఇంకో షెల్ఫ్, ఇది మధ్యలో ఏరియా. ఈ ఏరియాకి నేను ఒక చిన్న కార్డ్బోర్డ్లో పెట్టించాను ఇక్కడ. ఎందుకంటే ఇది వచ్చేసి నా కార్డ్ రీడర్ వైర్స్, హార్డ్ డిస్క్ కార్డ్ రీడర్ ఇక్కడ కనెక్ట్ చేస్తా. సపోజ్ ఈ వైర్లు ఏం బయటికి రాకుండా ఇక్కడ నుంచి ఈ వైర్లు ఎలా వస్తాయి అంటే ఇక్కడ హోల్ ఉంది కదా ప్రజెంట్, ఆ హోల్ బయట కనెక్ట్ అయ్యింది పైకి. సో ఇక్కడ నుంచి వైర్లు అన్నీ వస్తాయి. అండ్ ఇక్కడ నుంచి ఇంకో హోల్ ఉంటుంది ఈ సైడ్కి, కనిపిస్తున్న 2 హోల్స్ ఉంటాయి పైన కింద. ఈ సైడ్ హోల్ వచ్చేసి దీనికి కనెక్షన్ వస్తుంది ఈ షెల్ఫ్కి. సో ఈ షెల్ఫ్ వచ్చేసి మొత్తం కేబుల్ మేనేజ్మెంట్ ఈ షెల్ఫ్ అంతా ఏరియా మొత్తం. సో ఇది వచ్చేసి మెయిన్ పవర్ సాకెట్, ఇది కనిపిస్తుందా. సో ఇక్కడ నుంచి వైర్లు వస్తాయి మొత్తం. కింద స్పేస్ ఉంటుంది, ఇది రిమూవల్ తీసేయచ్చు. ఇక్కడ ఇంకో పవర్ సాకెట్ వస్తుంది. సో ఇది వచ్చేసి షెల్ఫ్ ఏరియా మొత్తం. లైక్ 2 షెల్ఫ్స్ ఉంటాయి టోటల్గా. సో ఫస్ట్ టోటల్గా ఓవరాల్గా 154 ఇంచ్ డెస్క్కి 2 షెల్ఫ్స్ ఉంటాయి. ఒకటి 4 లైన్ షెల్ఫ్, ఇంకోటి స్ట్రైట్. అది కేబుల్ మేనేజ్మెంట్ కోసం పెట్టాను. దీని వైర్ ఏదైతే ఉందో దీని వైర్ వచ్చేసి ఇక్కడ నుంచి కనెక్ట్ అయ్యింది. ఇక్కడ యాక్చువల్ కనెక్షన్ పెట్టాలి, కనెక్ట్ అవ్వలేదు. సో కింద నుంచి వైర్ వచ్చి పైకి వెళ్తుంది ఇక్కడికి. సో ఇది వైరు ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ కనెక్షన్ వెళ్తుంది. సో ఇక్కడ నుంచి పెట్టాను, వైర్ కనిపించట్లేదు, బట్ ఓకే స్టిల్ దాన్ని బాగా చేయించాలి. అండ్ ఇది వచ్చేసి మెయిన్ షెల్ఫ్. సో ఎల్ ఎక్స్టెండర్ గురించి మాట్లాడదాం. ఇది వచ్చేసి ఎల్ ఎక్స్టెండర్ ఇది. సో ఇది రిమూవబుల్, తీయొచ్చు పెట్టొచ్చు. మెయిన్ వచ్చేసి నాకు అసలు ఎల్ పట్టదన్నారు, నేనే దాన్ని పట్టించాను. మీరు స్పేస్ కూడా చూడొచ్చు, స్పేస్ ఉండదు ఇక్కడ నడవడానికి, అసలు ఉండదు. సో అంతే స్పేస్ ఇరుగ్గా ఉంటుంది. బట్ స్టిల్ నేను ఎల్ ఎక్స్టెండర్ పెట్టించాను నాకు కావాలని. ఇది ఒక 36 ఇంచ్ ఎల్ ఎక్స్టెండర్. ఫస్ట్ 30 పెట్టారు, 30 ఉంది కదా ఇక్కడ దాకా వచ్చింది, 30 ఇలా అయిన దాకా పట్టలేదు. సో దీనికి మారాను. లైక్ మీ షో యూ, ఇది డ్రాయర్ సిస్టమ్. లోపల కెమెరాస్ ఉంటాయి. నేను దీంట్లో ఆటోమేటిక్ లైట్ పెట్టాను లోపల, బాగుంటుంది. సో ఐ విల్ షో యూ దట్. నేను ఫ్లై పెట్టకుండా వాడింది ఇందాక మీరు ఫస్ట్లో అటాచ్మెంట్ చేసినదే. ఇక్కడ ఉంటుంది లైట్, వస్తువు ఏదో అని చూస్తే ఆన్ అవుతుంది. సో పైన ఇది వచ్చేసి మ్యాగ్నెట్, తీస్తే వచ్చేస్తుంది. చార్జబుల్, ఇది కేబుల్స్ ఇచ్చారు మళ్ళీ పెట్టాడు పైకి, భలే ఉంటుంది. సో అది కింద కూడా ఉంటుంది, ఆన్ అయ్యింది చెయ్యి పెట్టదు. ఇలా ఉంటుంది ఏరియా మొత్తం. సో ఇది వచ్చేసి కెమెరాలు, ఇది వచ్చేసి నా పాత కెమెరా. నెక్స్ట్ బ్లాగ్ నేను దీంట్లో తీస్తే ఈసారి ట్రై చేస్తాను. అదే అయిపోద్ది ఆటోమేటిక్గా ఓ పాయింట్ తర్వాత. అంతే, ఇది క్లోజ్ చేద్దాం. అది నా టోటల్ డెస్క్. కానీ నాకు ఈ డెస్క్ చాలా ఇష్టం. లైక్ చెప్పా కదా, ఎప్పటి నుంచి అడుగుతున్నాను. నేను చేయించుకున్నాను, నేను డిజైన్ చేసుకుని. నెక్స్ట్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు మీరు కంపల్సరీ డెస్క్ చూస్తారు. ఇదే ఏరియాలో నేను ఎడిట్ చేస్తాను. నా స్టడీయింగ్ టేబుల్ ఇదే, ఇక్కడ కూర్చొని స్టడీ చేస్తాను, ఇక్కడ కూర్చొని వర్క్ చేస్తాను. చైర్ అప్గ్రేడ్ చేయాలి, నేను ఈ చైర్ వాడుతున్నా. సో దీని పొజిషన్ ఇక్కడ ఉంటుంది. ఇంకా వీల్ చైర్ వాడుతున్నా. సో నీడ్ టు అప్గ్రేడ్. అండ్ టీవీ కనెక్షన్ వస్తుంది, పడుకొని టీవీ చూస్తాను. దీంట్లో ఇంకో హైలైట్ ఉంటుంది, మీకు హైలైట్ చూపిస్తా. కానీ లైట్ ఆపేస్తున్నాను. సిట్. సో దిస్ ఈజ్ మై టీవీ లుక్స్. నేను వెనకాల లైట్ అరేంజ్ చేశాను. సో అది ఇలా కనిపిస్తూ ఉంటుంది. దీంతో పాటు ఇంకో లైటింగ్ కూడా ఉంటుంది సైడ్ ఈ రేజర్కి. ఐ నీడ్ ఆన్ ఇట్. ఇక్కడ పవర్ బ్యాంక్ కనెక్ట్ చేశాను. సో ఈ పవర్ బ్యాంక్ ఆన్ లైట్ ఆన్ అయితే మోడ్స్ ఉంటాయి, డిఫరెంట్ మోడ్స్. లైక్ ఇది వచ్చేసి స్టాటిక్ మోడ్, ఇలా ఉంటుంది ఓవరాల్ చూడడానికి. సో ఓవరాల్ డెస్క్ ఇంకా కింద పెట్టించాలి, కింద లైట్ వస్తుంది చీర అడ్డంగా. సో ఈ మెయిన్ స్ట్రిప్స్ పెట్టించాలి వెనకాల. మిగిలింది ఈ వైర్ వచ్చేసి ఇలా ఉంటుంది, సింగిల్ స్ట్రిప్ వెనకాల చుట్టేసాను. అది వెయిట్ ఐ షో యూ. చాలామంది నా రూమ్ సెటప్ చూపించమంటున్నారు, రూమ్ లైక్ ఓవరాల్ రూమ్ చూపించమంటున్నారు కామెంట్స్లో, ఇన్స్టాల్లో. సో ఐ విల్ షో యూ మై రూమ్. సో ఇది వచ్చేసి నా మెయిన్ డోర్. నా మెయిన్ డోర్ నుంచి నా డాగ్కి ఎంట్రీ ఇస్తుంది రూమ్కి వెళ్ళబడడానికి. సో డోర్ ఓపెన్ చేయగానే ఇటు పక్క చిన్న డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది. ఈ డ్రెస్సింగ్ టేబుల్ సామాన్లు మార్చాలి, బాగాలేదు. కాఫీ కప్ అది. అండ్ ఇది వచ్చేసి నా మిర్రర్. ఇక్కడ నుంచి ఇది వాష్రూమ్ ఏరియా. ఇది వచ్చేసి నా డెస్క్. ఇదివరకు వేరే డెస్క్ ఉండేది, ఆ డెస్క్ మీరు ఫస్ట్లో చూసుంటారు, బాగుండేది కాదు. ఇది వచ్చేసి నా బెడ్. సో ఇంత పెద్ద బెడ్ నేనే వాడతాను ఇంట్లో. నేను బయటికి వెళ్ళినప్పుడు మా తమ్ముడు వాడతారు. సో డోరు, అక్కడ వైఫై స్విచ్, పైన షెల్ఫ్ ఉంటుంది. ప్రజెంట్ షెల్ఫ్ ఖాళీగా ఉంది, ఏం పెట్టట్లేదు. షెల్ఫ్ పక్కన ఒక చిన్న బుక్ షెల్ఫ్ ఉంటుంది. ఆ బుక్ షెల్ఫ్లో చాలా బుక్స్ ఉంటాయి, లైక్ మెనీ బుక్స్. ఇవన్నీ నేను చదివిన బుక్సే. ఇఫ్ యూ వాంట్ వన్ ఆఫ్ మై బెస్ట్ సజెషన్ ఆఫ్ యూర్ బుక్ ఇస్ యూ హ్యావ్ రిచర్డ్ శామ్. ఇది ఈ బుక్. లైక్ నేను ఆల్రెడీ చాలా వాళ్ళు చెప్పారు, ఈలో చెప్తున్నా. ఈ బుక్ నాకు చాలా ఫేవరెట్, ఫస్ట్ బుక్ నేను చదివిన వాటిలో. అండ్ సెకండ్ మీకు లవ్ స్టోరీ కావాలంటే ది బ్రైడ్. ఇది నేను చెప్పలేదు, ఇప్పుడు చెప్తాను. సో చెక్ ఇట్ అవుట్. అండ్ ఇది వచ్చేసి ఒక ఏరియా, లైక్ సీటింగ్ ఏరియా అటు పక్కకి. అండ్ ఇది నేను సొంతంగా పెట్టాను ఇదంతా. క్యాన్ లవ్ హ్యాపెన్ ట్వైస్ అని రవీంద్ర సింగ్ బుక్. బాగుంటుంది, ఒక యావరేజ్. ఫస్ట్ పార్ట్ చాలా బాగుంటుంది, సెకండ్ పార్ట్ బాగోదు. అండ్ వచ్చేసి మిర్రర్ ఏరియా. పొద్దున్న మీరు నా కాఫీ స్పాట్స్, వేకింగ్ అప్, బెడ్ ఫోల్డింగ్ క్లిప్స్ అన్ని చూసేది ఇక్కడే. సో మార్నింగ్ పూట లైట్ భలే వస్తుంది. మార్నింగ్ పూట ఈ విండో నుంచి లైట్ ఇలా పడిద్ది, నేను ఇలా లెగుస్తాను, చాలా బాగుంటుంది. సో యాక్చువల్గా బెడ్ అనేది
మీరు ఇటు పక్క టేబుల్ చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ టేబుల్ పొజిషన్ ఉండాలి. టేబుల్ ఏం చేశానంటే టేబుల్ వస్తుంది కదా అని బెడ్ ఇటు మార్చేసాను. ఇటు పక్క పెట్టడానికి లేదు, టీవీ పెడితే షెల్ఫ్ అడ్డం వస్తుంది, ఈ పైన కట్టిన బుక్ షెల్ఫ్ అడ్డం వస్తుంది, ఇటు మంచం దగ్గర పవర్ సాకెట్స్ పని చేయట్లేదు, ఆ మెయిన్ పవర్ సాకెట్ పని చేస్తుంది. సో ఇక్కడ పెడదాం అనుకున్నా. ఇక్కడ పెడితే ఏంటంటే ఇటు నుంచి వచ్చే వాళ్ళకి అడ్డం అయిపోద్ది, బెడ్ దగ్గర స్పేస్ ఉండదు. సో అందుకని బెడ్ ఇటు జరిపేసి టేబుల్ ఇటు పెట్టాను అనమాట. సో యాక్చువల్లీ ఇది గ్రీన్ మీద చాలా బాగుండేది. సో యాక్చువల్గా ఈ షెల్ఫ్ పగలగొట్టేద్దాం అనుకున్నా, ఈ మెయిన్ షెల్ఫ్, కానీ కుదరలేదు. సో ఇక్కడ పెట్టాను. అండ్ దిస్ ఇస్ మై ఓవరాల్ రూమ్ సెటప్, లైక్ ఓవరాల్ రూమ్ టూర్ అనొచ్చు. అది వేరే పోర్షన్, అది లైక్ హాల్, ఇంకో బెడ్రూమ్, కిచెన్ మీరు డైలీ చూసే. ఇది వచ్చేసి నా మెయిన్ రూమ్. ఇక్కడే మోస్ట్లీ వీడియోస్ చేస్తాను. వచ్చే వీడియోస్ వ్లాగ్ ని ఇంటికి వచ్చే మోస్ట్లీ ఇదే స్పాట్ ఉంటుంది. ఇక్కడ నుంచి నాకు చిన్న లైటింగ్ సెటప్ కూడా ఉంది రూమ్ లో. ఇది వచ్చేసి నా రూమ్ లైటింగ్ సెటప్. సో మీరు చూసే అన్ని పాత కెమెరా బ్యాగ్, ఇదిగోండి ఇక్కడ డిజిటెక్ లైట్ ఉంది కదా, ఈ లైట్ వచ్చేసి బైక్ కలర్ లైట్ 6000 పడింది, లింక్ పెడతాను. లెన్సెస్ ఇవన్నీ లైట్స్, ఇంకా ఇవన్నీ మెయిన్ లైట్ వచ్చేసి ఇక్కడ ఉంది ఈ బ్యాగ్లో, డిజిటెక్కే. సో ఈ లైట్స్ అన్ని నేను ఈ ట్రైపాడ్ ప్లస్ లైట్ స్టాండ్ ఇక్కడ కూర్చొని వ్లాగ్స్ చెప్తుంటాను. సో దట్ ఈస్ మై అప్కమింగ్ ప్లాన్. ఇంకా డిస్కషన్ చేద్దాం, చూద్దాం. ఇంకా సెటప్ బాక్స్ రావాలి, లైట్లకి ఇటు పెట్టాలి. సో చూడాలి, లైట్ సెటప్ వేసి వ్లాగ్ చేయాలి, ద ఫ్యూచర్ ప్లాన్ అది. బట్ ఐ నో యూట్యూబ్లో నేను కన్సిస్టెంట్గా ఉండట్లేదు, బట్ ఐ విల్ ట్రై టు బి కన్సిస్టెంట్. యూట్యూబ్లో ఉండాలంటే లైక్ అట్లీస్ట్ వారానికి 2 వీడియోస్ అని పెట్టాలి, అంత కన్సిస్టెంట్గా ఉండాలి. నేను ఈ వ్లాగ్ నియర్లీ 3 months తీసినట్టున్నా, ఎందుకంటే లాస్ట్ 1.5 months బ్యాక్ నేను షార్ట్ ఫిల్మ్ అప్లోడ్ చేశాను. షార్ట్ ఫిల్మ్ అప్లోడ్ చేశాక అది వ్లాగ్ కింద రాదు, ర్యాండమ్గా అప్లోడ్ చేశాను. సో 3-4 months అవుతుంది వ్లాగ్ పెట్టి. నేను ఎక్కువగా మాట్లాడతా వ్లాగ్లో, దట్ ఈస్ మై మైనస్. చూస్తున్నారు కదా. సో చూడాలి, నాకు అలా మాట్లాడడం ఇష్టం. సో నేను వ్లాగ్స్లో ఎక్కువ మాట్లాడతాను. బట్ ఐ ట్రై టు పోస్ట్ అట్లీస్ట్ 1 for a week. ఐ ట్రై ఇట్. సో ఓవరాల్గా డెస్క్ సెటప్ అది చూపించాను కదా. వెరీ పర్సనల్ డెస్క్ నేను దగ్గర నుంచి చేయించుకున్నాను. నేను ఈవినింగ్ నుంచి నైట్ వరకు అక్కడే కూర్చొని చేస్తున్నారు లేదా అని చూసి చేయించుకున్నా. అండ్ ఈ డెస్క్ అతనికి కూడా కొత్త చేయడం ఈ మోడల్లో. సో బాగా చేశాడు. మీకు అతన్ని అడ్రస్ అండ్ నెంబర్ కావాలంటే నాకు యూట్యూబ్లో కామెంట్ చేయండి, మీకు పర్సనల్గా నేను పంపిస్తాను. సో దిస్ మై డెస్క్. అండ్ టైం వచ్చేసి 20:12 అవుతుంది. వాచ్ మారలేదు. సో 20 అంటే అరౌండ్ 9 అనుకుంటా, 10, 11, 8 అవుతుంది. 8:12 అయింది. సో విల్ మీట్ యూ టుమారో ఇన్ ద జిమ్ సెషన్. ఐ థింక్ I'm gonna train legs tomorrow. Let's see what we'll train it. So that's it. See you all tomorrow in the gym session. Good night. లెగ్స్ ట్రైన్ అయిపోతున్నాం. ప్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. సో టాకింగ్ అబౌట్ లెగ్స్ వర్కౌట్ అనేది నాకు చాలా సింపుల్గా ఉంటుంది. నేను లెగ్స్ ఏం ట్రైన్ చేయను, సింపుల్ ఫార్ములా చెప్తాను. వాచ్కి 6 sets, హ్యామ్స్ట్రింగ్స్కి 6 sets, అడాక్టర్స్ అండ్ అబ్డక్టర్స్ ఈచ్ 1 set, టిక్ బెల్స్ 1 set, కాఫ్ రేజర్స్ 2 sets. ఒక సెట్ సీటెడ్, ఒక సెట్ స్టాండింగ్ అప్పుడప్పుడు 2 sets వెళ్తాను, సీటెడ్ ఒక సెట్ ఉంటుంది. సో దిస్ ఇస్ మై ఓవరాల్ లెగ్ వర్కౌట్. చాలా సింపుల్గా ఉంటుంది. నేను వర్కౌట్ ఏదైనా సెట్స్ ప్రకారం డివైడ్ చేస్తాను. కోచిలో ఉన్నప్పుడు నేను 8 sets ఆఫ్ హ్యామ్స్ట్రింగ్ చేస్తాను, ఎందుకంటే నాకు లైంగ్ హ్యామ్స్ట్రింగ్ మిషన్ కొద్దిగా నచ్చింది. అది మజిల్ మీద బాగా తెలుస్తుంది. సో కంపల్సరీ అది 3 sets చేస్తాను, సీటెడ్ లైన్ కల్స్ 2 sets చేస్తాను, అండ్ ఆర్డియన్స్ 2 sets చేస్తాను. సో టోటల్ 7 to 8 sets అవుతాయి. సో హ్యామ్స్ట్రింగ్స్ దగ్గర కొద్దిగా 2-3 sets పెరుగుతాయి, అది కూడా లైంగ్ హ్యామ్స్ట్రింగ్ మిషన్ దగ్గర. అండ్ ఆర్డియల్స్ కంపల్సరీ చేస్తాను, ఎందుకంటే నేను ఎరెక్టస్ స్పైనస్కి బ్యాక్ ఎక్స్టెన్షన్స్ చేయను. ఆర్డియల్స్ చేయడం వల్ల ఎరెక్టస్ ట్రైన్ అయింది. అండ్ ఆల్సో చాలా మంది స్కిప్ చేసేది వచ్చేసి గ్లూట్స్. చాలా మంది గ్లూట్స్ ట్రైన్ చేయరు, బట్ యాక్చువల్లీ గ్లూట్స్ ట్రైన్ చేయాలి. నేను కూడా ట్రైన్ చేయను. ఇక్కడ ట్రైన్ చేయాలంటే మాన్యువల్గా రాడ్ పెట్టుకొని, డంబుల్స్ పెట్టుకొని, హిప్ మీద పెట్టుకుని, అప్పుడప్పుడు ఇక్కడ జాయింట్ దగ్గర, హిప్ జాయింట్స్ దగ్గర పెయిన్ వస్తూ ఉంటుంది ఆ వెయిట్కి. సో నేను మాన్యువల్ చేయను. సో మిషన్ కొచ్చిలో ఉన్నప్పుడు నాకు సెక్టర్ 7 జిమ్లో మిషన్స్ ఉంటాయి వాటికి. సో అక్కడ అప్పుడప్పుడు ట్రైన్ చేస్తాను, లైక్ మంత్లీ వన్స్ కింద. కానీ నేను దాన్ని పెంచాలి, ట్రైన్ చేయాలి. చూస్తే నా గ్లూట్స్ వీకెస్ట్ మజిల్. బాడీలో లార్జెస్ట్ మజిల్ వచ్చేసి గ్లూట్స్ మ్యాక్సిమస్. సో ట్రై టు ట్రైన్ గ్లూట్స్ ట్రైన్ చేయకపోవడం వల్ల మీకు చాలా డిసడ్వాంటేజ్ ఉంటాయి. గ్లూట్స్ ట్రైన్ చేయకపోతే బ్యాక్ మీద ప్రెషర్ పడుద్ది, బ్యాక్ పెయిన్ వస్తుంది, లోవర్ బ్యాక్ పెయిన్. గ్లూట్స్ పెంచడం వల్ల, ట్రైన్ చేయడం వల్ల ఆ లోడ్ తగ్గిద్ది. అండ్ ఆల్సో చాలా మంది అబ్డక్టర్స్ ట్రైన్ చేస్తే గ్లూట్స్ ట్రైన్ చేసి అంటే అంటారు, బట్ గ్లూట్స్లో 3 మేజర్ పార్ట్స్ ఉంటాయి. మిడిల్ పార్ట్ వచ్చేసి గ్లూట్స్ మ్యాక్సిమస్, అదే లార్జెస్ట్
లార్జెస్ట్ మెయిన్ ట్రైన్ చేస్తుంది. పైన పార్ట్ వచ్చేసి అబ్డక్టర్స్ ట్రైన్ చేస్తే ట్రైన్ అయిపోద్ది. సో దట్స్ ఇట్. సో ట్రైన్ గ్లూట్స్ ప్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. ప్రీ కంప్లీట్ చేసుకొని మిమ్మల్ని జిమ్లో కలుస్తాను. సో ప్రజెంట్ అయితే రూమ్కి వచ్చాను, ఇంటికి వచ్చాను. నేను యాక్చువల్గా జిమ్ నుంచి వచ్చాక బయటికి వెళ్ళాను, మమ్మీ వాళ్ళతో చిన్న పని ఉంటే. సో ఇప్పుడు వచ్చాను. నేను నిద్రపోయి ఆఫ్టర్నూన్ నిద్రపోయి జపనీస్ చదివి బయటికి వెళ్ళాను. సో నేను చదివిన వర్క్ అయితే ఇది. హిరగానాలో బేసిక్ కాలమ్స్ కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా ఈ బుక్ మొత్తం చదవాల్సింది. సో ఇప్పుడే అయినాయి. సో యాక్చువల్గా జపనీస్ గురించి చెప్పాలంటే నేను జపనీస్ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే నాకు జపనీస్ మీద ఇంట్రెస్ట్ ఎలా వచ్చిందంటే ఫస్ట్ యానిమీ. నేను అసలు యానిమీ చూసాను కాదు, మా ఫ్రెండ్స్ మెల్లమెల్లగా అలవాటు చేశారు. నేను ఫస్ట్ యానిమీ చూద్దాం ట్రై చేసింది జుజుత్సు కైసన్ అనుకుంటా, ఇంటర్లో అనుకుంటా. ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు, నేను చూడలేదు, ఒక ఎపిసోడ్ చూసి తీసాను. తర్వాత ఫస్ట్ చూసిన యానిమీ అది. నేను తర్వాత రొమాంటిక్ షిఫ్ట్ అయ్యాను. లైక్ రొమాన్స్లో నాకు బాగా నచ్చిన యానిమీ బ్లూ బాక్స్, ఆ తర్వాత రీసెంట్గా వచ్చిన ఫ్రాగ్రెంట్ ఫ్లాస్. సో నాకు బ్లూ బాక్స్ చాలా చాలా ఇష్టం. లైక్ యానిమీలో వాళ్ళు గేమ్ని, ట్రయాంగిల్ లవ్ స్టోరీని, వన్ సైడ్ లవ్ స్టోరీని బాగా హ్యాండిల్ చేశారు. అలా హ్యాండిల్ చేసిన విధానం ఫిదా అయిపోయా. లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమేషన్స్ కూడా బ్లూ బాక్స్ అయితే. సో నాకు అది చాలా ఇష్టం. దాని తర్వాత చూసా కానీ బ్లూ బాక్స్ హైప్ ఏది ఇవ్వలేకపోయింది. అండ్ అలా మెల్లగా జపనీస్ స్టార్ట్ చేశాను. అండ్ నాకు జపనీస్ చదవడం ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చిందంటే స్క్రిప్ట్. ఇప్పుడు సపోజ్ ఫ్రెంచ్ తీసుకోండి, జర్మన్ తీసుకోండి, ఇంకేదైనా లాంగ్వేజ్ తీసుకోండి, మీకు వాటిలో స్క్రిప్ట్ వచ్చేసి ఇంగ్లీష్లో ఉంటుంది. మీకు ఇంగ్లీష్ నుంచి మళ్ళీ ఇంగ్లీష్లో వేరే లాంగ్వేజ్ తీసుకుంటే కష్టం అయిపోద్ది. నాకు అలా నచ్చదు, ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ బాగోదు, అంత రాదు. ఇప్పుడు మీకు జపనీస్ అనుకోండి, ఇది జపనీస్ బుక్ ఇప్పుడు ప్రెసెంట్ నా దగ్గర ఉన్నది. దీంట్లో లైక్ లాంగ్వేజ్ మొత్తం మారిపోద్ది, స్క్రిప్టే మారిపోద్ది. లైక్ ఆల్ఫాబెట్స్తో సహా మొత్తం మారిపోద్ది. ఫ్రెంచ్, జర్మన్ ఆల్ఫాబెట్ ఏబిసిడి అనే ఉంటుంది, లైక్ లెటర్స్ స్క్రిప్ట్. దీంట్లో స్క్రిప్ట్ మారిపోద్ది, ఎంటైర్ స్క్రిప్ట్ మారిపోద్ది. లైక్ నెంబర్స్ కూడా మీరు డాష్లు వేస్తారు, క్వశ్చన్ మార్క్స్ పెడతారు, 2 డిటో చుక్కలు వేస్తారు. లైక్ అలా ఉంటుంది లాంగ్వేజ్ అంతా బేసికల్లీ వాటితో కంపేర్ చేస్తారు. సో నాకు అలాంటి లాంగ్వేజ్ మారితే చదవాలనే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. అందుకని కొరియన్, జపనీస్, చైనీస్ ఇవన్నీ కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. జపనీస్ ఎందుకు చూస్ చేసుకుందంటే నాకు దీంతో పని ఉంది, లైక్ ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయి జపనీస్తో. ఇది టైం కాదు, టైం వచ్చినప్పుడు విడిగా వ్లాగ్ చేస్తాను. సో యూ విల్ లుక్ ఎట్ ఇట్. స్టార్ట్ చేయాలి, నేను కొద్దిగా స్టార్ట్ చేశాను. లైక్ యూ కెన్ సీ దిస్ బుక్ ఉంది కదా, ఇది యాక్చువల్ గెంకి టెక్స్ట్ బుక్. నేను జిరాక్స్ తీసుకున్నాను. ఫస్ట్ ఫ్యూ పేజెస్ అయింది. ఇది యాక్చువల్ గెంకి బుక్. ఇది ఫస్ట్ పేజ్ అయింది. ఇది హిరగనా, ఇది కథకనా. సో బేసిక్స్ ఇవన్నీ, ఈ 2 ఫస్ట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఇక్కడ నుంచి వొకాబులరీ స్టార్ట్ అయింది మెయిన్. నేను యాక్చువల్గా హిరగనా, కథకనా స్టడీ చేశాను. సో మధ్యలో షార్ట్ ఫిల్మ్స్ వల్ల, కాలేజ్ వర్క్స్ వల్ల తిరగడం వల్ల 1 month గ్యాప్ వచ్చింది. అందుకని రివైజ్ చేస్తున్నా. 1 week ఒకసారి హిరగనా అండ్ కథకనా రివైజ్ చేసుకొని నెక్స్ట్ వొకాబులరీ స్టార్ట్ చేస్తాను. సో నా స్టడీ ఆఫ్ ప్లాన్ వచ్చేసి హిరగనా, కథకనా, వొకాబులరీ, గ్రామర్, కంజీ. సో ఇది బేసిక్ ప్లాన్. సో అంతే. నాకు అందుకని జపనీస్ బాగా ఇష్టం. సో ఐ నీడ్ టు స్టడీ ఇట్. ఇంట్రెస్ట్ పెరుగుతుంది. జపనీస్ ఏంటంటే మీకు ఫస్ట్లో కష్టం వస్తుంది, కష్టంగా ఉంటుంది. చదివే కొద్దీ మీకు ఇంట్రెస్ట్ పెరుగుతుంటుంది జపనీస్ మీద. అంటే మీకు చెప్పే కదా, స్క్రిప్ట్ చేంజ్ చేయడం వల్ల ఇంట్రెస్ట్ ఉంటుంది చదవాలని. కొంతమందికి అది నచ్చదు, లైక్ స్క్రిప్ట్ మారిపోయింది కదా ఏం చదువుతాం, చాలా కష్టంగా ఉంటుంది. కానీ నాలాంటి వాళ్ళకి స్క్రిప్ట్ మారితే ఇంకా ఎక్కువ చదవకూడదు. సో అందుకని జపనీస్ చూసుకున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. మళ్ళీ వచ్చే వ్లాగ్లో కలుస్తాను. హోప్ఫుల్లీ దట్స్ ఇట్ ఫర్ టుడే. వ్లాగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బై బై.